హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. సో రోజు మనం చేసుకునే మటన్ కర్రీలో గ్రేవీ అనేది పల్చగా ఉంటుంది కదా. సో ఒకసారి ఇలా చేసుకోండి, చపాతీస్లో కానీ పూరీలో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈవెన్ అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది గ్రేవీ అనేది. సో దాని ప్రాసెస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 kg వరకు మటన్ తీసుకున్నాను. సో 1 kg మటన్కి ఇక్కడ నేను కొలతలు చెప్తున్నాను. సో మీరు ఒకవేళ 1/2 kg తీసుకుంటే అందులోకి సగం చేసుకోండి, ఒకవేళ 2 kg తీసుకుంటే డబల్ చేసేసుకోండి. సో ఇక్కడ 1 kg మటన్కి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇక్కడ కారం ఎక్కువ తిన్నట్లు అయితే కారం ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. సో ఇక్కడ కారం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 చెంచాలు ఉప్పు అనేది యాడ్ చేశాను. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇందులోకి ఒక 1/2 లెమన్ ఉంటుంది, కట్ చేసిన 1/2 లెమన్ అనేది కట్ చేసుకొని ఒక సగం వరకే రసం పిండుకొని ఇందులోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 చెంచాల నూనె అనేది వేసుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోండి. సో ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుందండి. ఒకవేళ టైం లేకపోతే 1/2 అవర్ అయినా నానబెట్టండి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా టైం లేకపోతే ఇలానే కలిపి పెట్టుకొని మనము చేసేసుకోవచ్చు అనమాట కర్రీ అనేది. ఇలా అన్నిటిని కలిపేసి ఒక పక్కకు పెట్టేసేయండి, మూత పెట్టేసి. సో అప్పటి వరకు మనకి ఉప్పు, పసుపు, కారం పచ్చలకి అన్నిటికీ పడుతుందన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఏంటంటే ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో అంటే మనకి గ్రేవీ అనేది థిక్గా రావడానికి మనం ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇందులోకి ఒక బాండి పెట్టుకొని ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలు ఇలా పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఇది గ్రేవీ చేస్తాం కాబట్టి, అంటే మిక్సీ పడతాం కాబట్టి మనం సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. అందులోకి ఒక 2 టమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ టమాటో అనేది వేసుకున్న తర్వాత అందులోకి ఒక 4 జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు 4 వేసి వేసుకున్నాను అనమాట. అందులోకి ఒక చెంచాడు నువ్వులన్నిటి వేసుకుంటున్నాను. సో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. సో నువ్వులు వేసుకున్న తర్వాత ఒక కొద్ది అంత పుదీనా కట్ట, కొద్ది అంతా కొత్తిమీర వేసుకొని అందులోకి ఒక 2 చెంచాల ఎండు కొబ్బరి వేసుకోండి. సో ఈ గ్రేవీ అనేది ఎంత థిక్గా వస్తుంది వేయడం వల్ల, నువ్వులు మనము ఎండు కొబ్బరి వేయడం వల్ల అంత రుచిగా ఉంటుంది అనమాట మన గ్రేవీ అనేది మటన్లోకి. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో మనము ఇవన్నిటిని బాగా కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి అనుకోండి, మనం పక్కన పెట్టేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా మీకు, కొద్దిగా బ్రౌనిష్గా అయినాయి అనమాట. సో బ్రౌనిష్గా అయినప్పుడే మనము ఇది మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. సో చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా పక్కకు పెట్టేసి మనం అది రుబ్బుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు అంటే కుక్కర్లోకి మెయిన్ కర్రీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను 1 kg మటన్కి. సో దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ అంతవరకు నూనె అనేది వేసుకున్నాను అనమాట. సో నాన్ వెజ్ కర్రీస్కి ఏ దానికైనా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో అందులోకి నూనె కొద్దిగా వేడైన వరకు హోల్ గరం మసాలా అనేది వేసుకోండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలు సగానికి కట్ చేసి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మటన్ అనేది యాడ్ చేస్తున్నాను. ముందుగా మనము ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ మటన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, మనము మటన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా ఇవన్నీ చేసే లోపు మనకి మ్యారినేషన్ కూడా మంచిగా ఉప్పు అనేది పచ్చలకు బాగా పడుతుంది. సో ఆ టైంలోనే మనం మ్యారినేషన్ కూడా మంచిగా ఫస్టే చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి కర్రీ కూడా మంచిగా అంత రుచిగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మటన్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడికించండి మూత పెట్టి. సో దానిలో నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది కదా, సో అప్పుడు మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఎంత బాగా ఉడుకుతుంది అంటే అంత బాగా, ముక్క కూడా అంత బాగా ఉడకాలన్నమాట. సో ఒకవేళ ముదురుగా ఉన్నట్లయితే మటన్ కానీ కొద్దిగా కుక్కర్లో వేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఒకవేళ నార్మల్గా లేతగా ఉంటే మాత్రం పొయ్యి మీద నార్మల్ బాండి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో కుక్కర్లో కూడా బాగా ఉడుకుతుంది, బాగా అవుతుంది. కానీ సో దేనికైనా కానీ మనము పొయ్యి మీద చేసేంత కుక్కర్లో కాకుండా పొయ్యి మీద డైరెక్ట్ పెట్టి చేసి దాని రుచే వేరు ఉంటుంది కదండి. సో అలా అనమాట. సో కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న
పేస్ట్ ఉంటుంది కదండి, సో ఆ గ్రేవీ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. మనం ఉల్లిగడ్డ టమాటా అవన్నీ పేస్ట్ చేసాం కదా, అది వేసాను అనమాట. ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా అంటే మనము ఆల్రెడీ కారం అనేది పచ్చళ్ళల్లో వేసాం కానీ గ్రేవీకి తగ్గట్టుగా వేయలేం కాబట్టి ఇక్కడ కొద్దిగంత రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటితో పాటు ఇక్కడ నేను ఒక 2 చెంచాలు ధనియా పొడి వేసుకుంటున్నానండి. సో ధనియా పొడి అండ్ ఒక 2 చెంచాల మటన్ మసాలా వేయండి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా కలపాలన్నమాట. సో మటన్ మసాలా వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందని అందరూ తెలుసు కదా, సో స్కిప్ చేయడం ఎందుకండి, మటన్ మసాలా కూడా వేసుకోండి. సో చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అండ్ దట్టు మటన్ మసాలా. మనం ముందు వేసిన హోల్ గరం మసాలా వేసాం కదా, నూనెలో వేయించాం కదా, సో దానివల్ల ఇంకా బాగా వస్తుంది అనమాట మన గ్రేవీ అనేది. సో ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉల్లిగడ్డ టమాటా అవన్నీ మసాలా చేసుకున్న దాంట్లోకి కొన్ని వాటర్ వేసుకొని వేసేసి ఇందులోకి కుక్కర్ మూత అనేది పెట్టేసేయండి. సో ఒకవేళ మీరు టైంని చూసినట్టయితే విజిల్స్ కాకుండా ఒక 20 నుంచి 25 నిమిషాలు పెట్టండి, చాలా మంచిగా ఉడికిపోతుంది. ఒకవేళ విజిల్స్ అయితేనేమో 7-8 విజిల్స్ అయితే బాగా ఉడికిపోతాయండి. సో చూస్తున్నారు కదా, నేను మీకు చూపిస్తాను కూడా, చేతితో ఒత్తితే కూడా అంత మంచిగా ఉడికిపోతుంది అనమాట, అంత టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మన మటన్ కర్రీ అనేది. చూడండి బోన్ కూడా అంటే ఎంత మంచిగా విరిగిపోయిందో అంత ముక్క కూడా అంత మంచిగా విడిగిపోతుంది అనమాట, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. సో ఇది అండి మనకి మటన్ గ్రేవీ కర్రీ. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చపాతీలోకి పూరీలోకి దంచేయచ్చు అనమాట. సో ఉంటానండి, మరి చూస్తూనే ఉండండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్తో మేము ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.